హలో అందరికీ ఈరోజు సండే అండి. సండే స్పెషల్ మటన్ కర్రీ, బగారా రైస్. ఇంతకుముందే ములక్కడ పప్పు చేసేసాను. ఈ మూడు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. రెసిపీస్ పెడతాను చూడండి. మటన్ కదండి, ఖచ్చితంగా కుక్కర్ కావాల్సిందే. కుక్కర్లో అయితే తొందరగా కుక్ అవుతుంది. ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వాలండి. ఇప్పుడు ఆనియన్స్, మటన్కి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్గా ఉంటుందండి కర్రీ. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. కొంచెం పచ్చి బిర్యానీ ఆకు, ఓ 2 పచ్చిమిర్చి. చూడండి, ఆనియన్స్ ఇలా ఉడికాక ఇప్పుడు ఇందులోకి మటన్ వేసేసుకోవాలి. మటన్ వేసి ఇందులో వాటర్ అంతా పోయే వరకు కొద్దిసేపు ఉడకనివ్వాలండి. వాటర్ అంతా పోనివ్వాలి. ఇందులోకి వాటర్ అంతా ఇంకిపోవాలన్నట్టు. ఇంకిపోయే వరకు ఉడకనిద్దాము. చూడండి, ఇందులో వాటర్ అంతా అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ సరిపడా సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్ సరిపడా కారం అండి. అంటే మనం ఎంత తింటామో దాని మీద. నాన్ వెజ్కి అయితే కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అందులో మటన్కి అయితే ఇంకొంచెం ఎక్కువ ఉండాలి. అన్నీ వేసేసాం కదండి. కొంచెం మంచిగా ఇవన్నీ మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఇలా ఉడికించాక కొన్ని వాటర్ పోసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకోవడమే అండి. చూడండి, మంచిగా ఉడికింది. ఇందులో కొన్ని వాటర్ పోసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకోవడమే. ఓ 4-5 విజిల్స్ వస్తే చాలండి, మటన్ ఉడికిపోతుంది. చూడండి, ఆల్మోస్ట్ మటన్ 80% ఉడికిందండి. ఇలా ఉన్నప్పుడే మనం టమాటాలు వేసేసుకోవాలి. కొన్ని టమాటా ముక్కలు వేసేసి మళ్ళీ ఒక 2 విజిల్స్ రానిస్తే మనం మటన్ కర్రీ రెడీ అవుతుందండి. చూడండి, మన మటన్ మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొబ్బరి పౌడరు, కొంచెం మీట్ మసాలా అంటే మటన్ మసాలా అండి వేసేస్తే మన మటన్ కర్రీ రెడీ. నెక్స్ట్ బగారా రైస్. మటన్ కర్రీ బగారా వండుదామండి. నా స్టైల్లో బగారా రైస్. నార్మల్ రైస్తోనే వండుతున్నాను, బాస్మతి రైస్ కాదు. ఇందుకోసం అయితే ముందు గీ వేసుకుందామండి. నేనైతే గీతోనే చేస్తాను, ఆయిల్ వేయను, ఓన్లీ గీ. 2 పావుసార్లకు 2 స్పూన్స్ వేసానండి. చూడండి, గీ మంచిగా హీట్ అయింది. ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి. ఇప్పుడు ఇందులోకి ఓల్ గరం మసాలాలండి, లవంగ, ఇలాచి, పట్ట, జాజి పువ్వు, కొంచెం కాజు. ఇప్పుడు ఇందులోకి పచ్చి బిర్యానీ ఆకు, పుదీనా, క్యారెట్ వేసి మంచిగా కలుపుకోవాలి. కొన్ని టమాటా ముక్కలు కూడా వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై అవ్వనివ్వాలండి. నేనైతే 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి. అందుకైతే 3 గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను. టేస్ట్ సరిపడా సాల్ట్ వేసేసి మంచిగా మరగనివ్వాలండి. మరిగాక రైస్ వేసుకోవాలి. చూడండి, మన ఎసరు బాగా పొంగుతుంది. ఇప్పుడు రైస్ వేసేసుకోవడమే అండి. పాత రైస్ అండి, బాగుంటుంది టేస్ట్. ఒకసారి మంచిగా కలిపేసుకుంటే అదే ఉడికిపోతుంది. మన బగారా రైస్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయినట్టే అండి. చూడండి, మన బగారా రైస్ రెడీ. సండే స్పెషల్ బగారా రైస్, మటన్ కర్రీ, ములక్కడ పప్పు చేశాను చెప్పాను అండి. ములక్కాయ పప్పులా చేశానండి, చారులాగా కాదు. ఈ రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.